ముసలోణ్ణి కాస్త ఇబ్బంది పెట్టేసరికి మనవరాలతో కలిసి ఆవిడ గారు మన మీద పగ తీర్చుకుంటున్నారు. పగ తీర్చుకునేంత ధైర్యం ఉందంటావా వదినా? ఒకవేళ ఉన్నా దాన్ని మనసులోనే చంపేయడానికి వాళ్ళ ముందు నువ్వున్నావుగా. కనీసం సాంబార్ అయినా కరెక్ట్ గా చేసావా? చేశానా అంటే వడ్డించు. ఏంట ఇది? ఈ కాస్త కూడా మోయలేవా? కొంచెమైతే రేఖ కాస్ట్లీ చీర మొత్తం పాడయ్యేది తెలుసా? ఎంత కాస్ట్లీయో. ఏంటి నన్ను చూస్తున్నావు? నా వల్లేదో నువ్వు పడేసినట్టు. వెళ్ళావు, ఏదైనా క్లాత్ తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేయి. పెన్ని, మీకెందుకు ఇబ్బంది? మీరు భోజనం చేశాక శుభ్రం చేస్తాను. ఇప్పుడే ఇందు, నువ్వు ఉండు, నేను చేస్తాను. ఎవరికి పని చెప్పాను? ఎవరు చేస్తున్నారు? ఎవరికి చెప్పిన పనులు వాళ్ళే చేయడం నేర్చుకోండి. వెళ్ళు. ఏమో అనుకున్నాను కానీ నువ్వు పెట్టిన భయం బానే పనిచేస్తుంది. పని చేయాలి వదినా, లేకపోతే ప్రాణం పోతుంది కదా. గుర్తులేదా మీకు? చేశాను. అయితే ఏంటి? మీరు నన్ను వదలకుండా డాన్స్ చేస్తున్నప్పుడు నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూసినట్టుంది. అందుకే హర్ట్ అయ్యి నన్ను కలవకుండా వెళ్ళిపోయింది. మిస్టర్ మజ్ను, ముందు నీ వల్లే అనడం ఆపి అసలు నీ గర్ల్ ఫ్రెండ్ పబ్కి వచ్చిందా చెప్పు. వచ్చిందండి అని నీకెవరు చెప్పారు? నీ అలిగి వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్ చెప్పిందా? కాదండి, మా అన్నయ్య ఫ్రెండ్ చెప్పాడు. ఏం చెప్పాడేంటి? ఏంటండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? ఇదిగో, మీరు చేసిన తప్పుకి మా అన్నయ్యని ఎందుకు అంటున్నారు? లక్కీ లాంటి ఫ్రెండ్ దొరకడం మా అన్నయ్య అదృష్టం, మా అన్నయ్య లాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం. నా గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా వచ్చి ఉంటుంది. మీతో కలిసి డాన్స్ చేయడం వల్లే అలిగి వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ అదే మాట చెప్పేది అర్థం కాదా? లేకపోతే అర్థం చేసుకోవాలని అనుకోవా? అసలు నీ మాటలు వింటుంటే నాకు డౌట్ వస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ నిజంగానే నిన్ను లవ్ చేస్తోందా? అందులో డౌట్ ఏం లేదు. రోజా నన్ను లవ్ చేస్తుంది, 100% నాకు తెలుసు కదా. అదే ఎలా చెప్తున్నావు? ఒక రోజు నేను కాఫీ తీసుకొచ్చి నా క్యాబిన్ లో కూర్చుని కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెడితే తను డైరెక్ట్ గా వచ్చి నేను ఎంగిల్ చేసిన కాఫీని మన సొంతం అనుకున్న వాళ్ళు కాఫీ తాగినట్టు తాగేసింది. తను తెచ్చుకున్న కాఫీ కూడా నీ టేబుల్ మీదే పెట్టింది కదా? అర్రే అవునండి, అది మీకెలా తెలుసు? ఒరే మొద్దు, అది తన కాఫీ అనుకుని పొరపాటుగా నీ కాఫీ తాగింది. సరే, అదే నిజమైతే ప్రతిరోజు నేను లంచ్కు వెళ్ళేటప్పుడు తను ఎందుకు నా వెనకే వస్తూ ఉంటుంది? నన్ను ఎందుకు ఫాలో అవుతుంది?
నువ్వే టైంకి లంచ్కి వెళ్తావు? షార్ప్ 1 o'clockకి. మీ ఆఫీస్లో లంచ్ టైం 1 గంట అయినప్పుడు అక్కడున్న ప్రతి వాడు అదే టైంకి తినడానికి వెళ్తాడు కదా. తను నిన్ను ఫాలో అవ్వట్లేదు, నువ్వే తన టైంకి వస్తుందని ఎగేసుకుంటూ ముందు వెళ్తున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ తప్పక నిన్ను ఫాలో అవ్వాల్సి వస్తుంది. కావాలంటే ఈసారి 1 నిమిషం ఆగి వెళ్ళు, నీ ముందు వెళ్తుంది. అంటే తను నన్ను ఇష్టపడట్లేదంటారా? నా అంచనా కరెక్ట్ అయితే అసలు ఆ ఆఫీసులో నువ్వొకడివి ఉన్నావని కూడా తెలియదేమో అని నా అనుమానం. అలా అనకండి, నా చిట్టి గుండె పగిలిపోతుందేమో అని భయంగా ఉంది. తనంటే నాకు ప్రాణం. మీరే ఎలాగైనా నన్ను రోజాని కలిపి నా ప్రేమను గెలిపించండి ప్లీజ్. నేనెందుకు చేస్తాను? నాకు వేరే పని లేదు అనుకున్నావా? అదేంటండి ఎలా అంటారు మీరు? పబ్లో మీకోసం డాన్స్ చేసి మీతో టైం స్పెండ్ చేసి మీకు సాయం చేశాను కదా. మరి ఈ విషయంలో మీరు నాకు సాయం చేయలేరా? అందరికీ నేనే హెల్ప్ చేస్తుంటాను కానీ నాకే ఎవరు హెల్ప్ చేయరు. సెంటిమెంట్తో కొడుతున్నావురా మజ్ను. సర్లే, రైట్ టైంలో నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీ లవ్ విషయంలో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. రేపటితో మన జర్నీ స్టార్ట్ అండి. మన జర్నీ కాదు, మీ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ, స్వాతి, నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నదే కదా ఇది. నిజం చెప్పక్క, రేఖ అంటే అంతలా అవమానిస్తుంటే నీకు బాధ కలగలేదా? కోపం రాలేదా? నాకు ఊహ తెలిసి తెలియని వయసులో బాగా కోపం వచ్చేది. కానీ పరిస్థితులు అర్థం చేసుకున్నాక బాధపడినా కోప్పడినా ప్రయోజనం లేదని తెలుసుకున్నాను. కానీ ఇదంతా చూస్తూ నేను ఊరుకోలేకపోతున్నానక్క. ఆ రేఖ ఆంటీని ఏదో ఒకటి చెయ్యాలనుంది. స్వాతి, నాకు సాయం చేస్తున్నావుగా, అది చాలు. అంతకంటే ఎక్కువ చేస్తే నీకే ప్రమాదం. ఇంకా ఇలా ఎన్నాళ్ళు భరిస్తావు? తాతయ్య నానమ్మలకి ఎటువంటి ప్రమాదం లేదు అని తెలిసే వరకు. అసలు అది జరుగుతుందంటావా? తప్పకుండా జరుగుతుంది. స్వాతి, మనం పంపించిన మెయిల్కి రిప్లై వచ్చింది. వీళ్ళ కంపెనీలో రేపు ఇంటర్వ్యూ ఉందంట. చూడు ఒకసారి. నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటక్క? ఇప్పుడు ఆ జాబ్ అంత ముఖ్యమా? ఇందాక నువ్వే అడిగావుగా దీనికి పరిష్కారం ఏంటి అని. ఇప్పుడు నాకున్న పరిష్కారం ఇదే. జాబ్ చేయడం సొల్యూషన్ ఎలా అవుతుంది? ఆ రేఖని ఎదిరించి నిలబడాలంటే ముందు నేను నా కాళ్ళ మీద నిలబడాలి. నన్ను నమ్ముకున్న తాతయ్య నానమ్మ వాళ్ళని ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అంటే నేను సంపాదించాలి. ఇదంతా జరగాలి అంటే నేను జాబ్ చేయక తప్పదు. తాతయ్యకి ఆపరేషన్ చేయించి ఒక్కసారి తను లేచి నడిస్తే చూడాలనుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క. ఈ పరిస్థితుల్లో తాతయ్య గనక కోలుకుంటే మీకు తోడుగా నిలబడతాడు. నాకు తోడుగా ఉంటారనో లేక నాకు బలంగా మారుతారనో ఇదంతా నేను చేయడం లేదు. ఆ మంచం మీద తను పడుతున్న నరకాన్ని దూరం చేయాలని ఉంది, అంతే. నువ్వెలా అనుకున్నా సరే అక్క, నీకొక సపోర్ట్ కావాలి. అది దొరుకుతుంది. దూరం చేయాలని ఉంది, అంతే. నువ్వెలా అనుకున్నా సరే అక్క, నీకొక సపోర్ట్ కావాలి. అది దొరికితే చాలు. అది ఎవరి రూపంలో వస్తుందో ఎలా వస్తుందో నీ కృష్ణయ్యే డిసైడ్ చేయాలి. ఏంటన్నా మళ్ళీ కలలో లక్ష్మీదేవి వెంట పరిగెడుతున్నట్టున్నావు? అదేంటో, నేను రోజు నిజాయితీగా రెక్కలు ముక్కలయ్యేటట్టు కష్టపడుతూ ఉంటే కనీసం కట్టసికైనా నాకు కనపడితే ఆ లక్ష్మీదేవి. మీలాంటి వారు లక్ష్మి పక్కనే కాఫీ కప్పుతో వచ్చినా పనుంది పోయిరా అంటారు. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు లక్ష్మీదేవి అంటావు అంతేనా? అవును. అయితే అర్జెంటుగా 1 కోటి రూపాయలు కటాక్షించవే.
అద్దె కొంపలో రెంట్ కట్టలేక సస్తున్నానే. ఆపండి మీ గోల. అసలే నా కళ గురించి భయపడి చేస్తూ ఉంటే. ఏమైంది నాన్న అలా కంగారు పడుతున్నావు? వచ్చింది కలే కదా. అది కలలా లేదమ్మా, ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టు, ఆ వ్యాన్ మంటల్లో కాలిపోతున్నట్టు, అందులోనే చిక్కుకుపోయినట్టు అనిపించింది. కళ్ళు తెరిచినా సరే కళ్ళ ముందే జరిగినట్టుగా కనిపిస్తోంది. బాగా గుర్తు చేసుకో నాన్న. ఇంకా ఏం కనిపించింది? అంటే ఇంకా ఎవరైనా కనిపించారా అని. లేదమ్మా, నా చుట్టూ అంతా మంటలే, ఇంకేం కనిపించలేదు. ఇది వింత కాదు, విచిత్రం కాదు, ఇంకా చెప్పాలంటే కొత్త కూడా కాదు. ఇలాంటి కళ్ళు ఈ చిన్నతనం నుంచి చాలాసార్లు కన్నావు నాన్న. పోనీ వాటికేమన్నా అర్థం ఉందా అంటే యాక్సిడెంట్ అయింది, చుట్టూ మంటలు అంటావు తప్ప ఇంకే క్లారిటీ ఉండదు. అదేమన్నా కథ గుర్తు పెట్టుకోవడానికి, కళ గుర్తున్న వరకే చెప్పగలను. వాడు చిన్న బాబుగా మనకి దొరికిన కొత్తలో ఇదే కళ వాడికి పదే పదే వచ్చి నిద్రలో లేచి ఏడ్చేవాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వాడికి ఆ పీడకల ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుందంటారు? అమెరికా నుంచి పెద్ద సైకాలజీ డాక్టర్ వచ్చాడంట, వెళ్ళి కనుక్కొని వస్తా. ఏంటి జోక్ చేస్తున్నారా? లేకపోతే ఏంటి లక్ష్మి, ఇదేమన్నా కొత్త మనకి? పీడకలంటూ రకరకాలుగా వస్తూ ఉంటాయి, దానికి ఎందుకు వస్తాయంటే ఏం చెప్పను. అంటే వాడి తరపు వాళ్ళు ఎవరైనా దగ్గరవుతున్నారంటారా? అందుకే వాడికి చిన్నతనంలో జరిగిన సంఘటనలు ఏవైనా గుర్తుకొస్తున్నాయంటారా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అలాంటి గుర్తులే వస్తే మనతో చెప్తాడు కదా. నువ్వు అనవసరంగా కంగారు పడకు, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, ఈ లోపల కాఫీ తాగేస్తాను. ఏంటక్క ఇక్కడే ఆగిపోయావు? ఇంటర్వ్యూకి టైం అవుతుంది కదా, వెళ్ళు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా. నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నావని వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలా ఏంటి? అబద్ధమేగా చెప్పి వెళ్ళేది, త్వరగా వెళ్ళు. ఆశీర్వాదం తీసుకోవాలా ఏంటి? అబద్ధమేగా చెప్పి వెళ్ళేది, త్వరగా వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. విష్ చేసింది నీకు కాదు, రేఖకి. శేషో, నువ్వు అరిచినా కూడా విష్ చేయడు. ఇక్కడ జీతం ఇచ్చే వాళ్ళకే రెస్పెక్ట్ అయినా విషెస్ అయినా. అంటే నాకు విలువ లేదంటున్నారా? స్టాంపు మీద సంతకం పెట్టేవాడికి ఉన్నంత విలువ రబ్బర్ స్టాంపుకి ఉండదు మరి. అంటే నేను రబ్బర్ స్టాంపా? వదినా నువ్వుండు. చూడు నువ్వు. కేశవ్, మేడం, ఐశ్వర్య గారికి స్పెషల్గా నక్లీస్ చేయమని డిజైన్ పంపించారు కదా, అది తీసుకొచ్చాను. ఇవ్వు. నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఆ, అబ్బా, నువ్వు ల్యాప్టాప్లో చూపిస్తుంటే బానే ఉందనుకున్నాను, కానీ నిజంగా చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి రేఖ. అయితే నెక్లెస్ కూడా దిష్టి తీయటం మంచిది. ఏంటి రేఖ, అంతా నీ మేనకోడలకేనా? నా కూతురికేం లేదా? ప్రతిదానికి అలా తొందరపడతావేంటొదినా? ఐషు ఇంకా స్టడీస్ ఫినిష్ చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. అందుకే దానికి త్వరగా పెళ్లి చేసి పంపించేద్దామని ఈ నగలన్నీ చేయిస్తున్నాను. స్వాతికి అప్పుడేం తొందర వచ్చిందిలే, తర్వాత చేయించొచ్చు. నా కూతురు దగ్గరకు వచ్చేసరికి మాత్రం దీనికి చాలా టైం ఉంటుంది. ఏంటి, నీకు కూడా నెక్లెస్ నచ్చిందా? ఇప్పుడు ఇలాంటిది నీకు కూడా చేయించాలా? ఏంటి, దీని మొహానికి బంగారమే ఎక్కువ, మళ్ళీ 10 లక్షలు పెట్టి చేయించాలి కూడానా? పిన్ని, నాకు అలాంటి ఆశలు కానీ కోరికలు కానీ ఏమీ లేవు. రేఖ,
ఆ ఇందుని చూస్తుంటే నీకేం అనిపించట్లేదా? నీకేమనిపించిందో చెప్పదునా. షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా వెళ్లే వాళ్ళని చూశాను, కానీ ఇలా వంట పనికి ఇంటి పనికి వెళ్ళేటప్పుడు కూడా ఎంత ఆనందంగా వెళ్తారా? అసలు నీకొచ్చిన డౌట్ ఏంటి? అది కాదు, ఆ ఇందు నిజంగానే శివరాం గారింటికి వెళ్తుందంటావా? నేనంత గుడ్డిగా నమ్ముతానని ఎలా అనుకున్నావు వదినా? అది వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని శివరాం గారితో మాట్లాడుతున్నాను. అందులో అనుమానించాల్సిందేం లేదు. అది అక్కడికే వెళ్తోంది. ఎలా ఉన్నావు? అస్సలు బాలేదు. దానికి కారణం కూడా నువ్వే. కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నావు. ఆ మాటలన్నీ పక్కన పెట్టేషు. నా డబ్బులు ఎక్కడా? ఈరోజు కావాలని చెప్పాను కదా. తప్పకుండా ఇస్తా రాకేష్, కానీ కొంచెం టైం ఇవ్వు. ఇక నిన్ను అడిగి ప్రయోజనం లేదేషు. ఈ రోజు లోపు నువ్వు నాకు డబ్బులు పంపిస్తే సరే, లేకపోతే నేనే నేరుగా వచ్చి మీ ఆంటీతో మాట్లాడాల్సి ఉంటుంది. హలో హలో హలో, ప్రతి ఒక్కడు బ్లాక్మెయిల్ చేయడమే. అసలు బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయని కనుక్కున్న ఈడియట్ని చంపేయాలి. అది చేయించడానికి 10 లక్షలయ్యింది. ఎస్ ఎస్, ఆ నెక్లెస్ ఎలాగో ఆంటీ నా కోసమే కొంది. అలాంటప్పుడు దాన్ని అమ్మేసి నా అప్పు తీర్చుకోవడంలో ఏ తప్పు లేదు. ఇప్పుడు ఆ నెక్లెస్ ఎక్కడ అమ్మాలో ఏంటో తెలియట్లేదే. ఐశ్వర్య ఏంటి మళ్ళీ వాడి కారులో వెళ్తుంది? మళ్ళీ ఏం సమస్య తీసుకొస్తుందో ఏంటో. ఆ కార్ని ఫాలో చేయండి. ఇలాంటి దొంగ బంగారం అమ్మే చోటుకు వచ్చావంటేనే నాకు అర్థం అవుతోంది ఎక్కడో కొట్టేసిన నగలు అమ్ముకోవడానికి వచ్చావని.